హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ కిరణ్. సో ఇది బ్లాగ్ 3 అన్నమాట. మన వాళ్ళు వస్తున్నారు, సో వెయిట్ అండ్ సీ. ఏ రా, ఎవరు రాలేదు ఇంకా. ఒక్కడిని దెయ్యాలు తిరిగే టైంలో ఏంట్రా ఇది, దెయ్యాలు దెబ్బేసే టైంలో బయటికి రమ్మన్నారు, వచ్చాను, మరి రాలేదే. ఇది వస్తారులేండి. అండ్ మనం గుంటూరు నుంచి హైదరాబాద్ వండర్లా వెళ్తున్నాం. అండ్ యూ కెన్ సీ 2-3 days ట్రిప్ అన్నమాట. ఫ్యాన్స్ వాళ్ళకి ఎక్కువైపోయింది మనకి. సో కుర్రోళ్ళు అయితే ఆన్ ద వే అంట, వస్తున్నారంట, దారిలో ఉన్నారు కుర్రోళ్ళు. పాపం రాంగ్ అడ్రస్కి వెళ్ళారు. అన్నా నేనన్నా కిరణ్ కుమార్ ఉండానా. చింటూ బ్రో నమస్తే. ఏంది ఎంతమంది వచ్చారు? నేను సాదా పిలిచా, జనరల్ గా చెప్పాను రా. నేను సీరియస్ గా తీసుకున్నాను. మనకి ఎందుకు, మనం వెళ్దాం పండి గుండెకి. కుర్రోళ్ళు ఈస్ కమింగ్. ఒరే వీలే. సో మన కార్ అయితే వచ్చింది. మన గాయస్ వచ్చేసారు ఫైనల్లీ. హాయ్ 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 హై డ్రైవర్, హాయ్ చెప్పు. హాయ్ మావా, ఎలాగోలా కార్ వచ్చింది, ఎక్కేసాను. ఇంకా మరి మేము దందుపాలెం బ్యాచ్ ని పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఆ బ్యాచ్ ని పికప్ చేసుకున్న తర్వాత వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాం. అండ్ ఈ జర్నీలో మేము చేసిన రచ్చ అంతా ఇంత కాదు మాము, నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. వాళ్ళని పికప్ చేసుకునే గ్యాప్లో మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ముందుగా నా గురించి చెప్పాలంటే, అది నా పక్కన కూర్చున్నాడు చూసారా, వాడి పేరు శ్రీరామ్. మీ అందరం వాడిని లారీ డ్రైవర్ అని పిలుస్తాం, ఎందుకంటే వాడు కారు లారీ నడుపుతాడు. ఇంకా మా వెనకాల కూర్చొని మాట్లాడతాడు చూసారా, ఆడి పేరు జశ్వంత్ రాయ్. మీ అందరం వాడిని ఆటో డ్రైవర్ అని పిలుస్తాం, ఎందుకంటే వాడు జబర్దస్త్లో వేసిన ఆటో పంచని మా మీద వేస్తుంటాడు కాబట్టి. నమస్తే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. వీడి పేరు సుబాని, వీడి పెద్ద దోలగాడు. ఇంకా వీడికి మేము కూడా ఎక్కర్లా, మీరే చూస్తారుగా. హాయ్ హాయ్. ఈ వెస్లీ, వీడి పేరు వెస్లీ. వీడి మాట్లాడే ఇంగ్లీష్ వీడికి కూడా అర్థం కాదు. మైక్ ఎదురా. నమస్తే అన్న. నమస్తే నమస్తే. వీడి పేరు నారాయణ. వీడికి మూతి మీద మీసం కట్టడం తప్ప అన్నీ ఎక్కువే. ఒకటి పేరేమో వెంకీ, ఇంకోటి పేరేమో హైగ్రీవా. వీళ్ళిద్దరు మీరు సై అంటే నేను సై అనే రకాలు ఇద్దరు. 2000 years later. ఇక నువ్వు చూడపోద్దు మళ్ళీ. ఎక్కడమ్మా? నమస్కారం. మొదలెడదామా? లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వింత ప్రపంచం. ఆకాశాన్ని తాకే రాకాసి వృక్షాలు. నిజమే చెబుతున్నా, నా ప్రేమానే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా. నువ్వొక చోట నేనొక చోట. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బ్రో నాది కాదు, ఆడిది. ఇది మా కార్. హాయ్ బ్రో. ఆడి కెమెరామెన్ పని చేయట్లా. టీ బాగుంటుందా, కాఫీ బాగుంటుంది? నాకు తెలిసినంత వరకు తెలంగాణ వచ్చేసి టీయే బాగుంటది. ఇది బెస్ట్. నాకు ఎక్కడైనా టీయే బాగుంటుంది. వీడికి కార్ రాదు కానీ ఫోటోలు దిగుతాడు. ఇప్పుడు నేను కూడా దిగుతా. కాఫీ తాగుతున్నాం. కాఫీ మనం ఇప్పుడు మిరియాలు కూడా దగ్గర ఉన్నాం అనమాట. గుంటూరు నుంచి 1.5 గంటలో మిరియాలు కూడా వచ్చాం, అదే హైలైట్. తోలింది ఎవరు? లారీ డ్రైవర్ శ్రీరామ్. సూపర్. కాఫీ టీ అది. ఇగే అది కూడా టీవీ. మా కాఫీ అనుకున్నాయింది చేసుకోట్టు. ఇడొద్దా? వెస్టే రాయా. నువ్వు లేకపోతే కానీ మా ఓడు అదిగో శ్రీరామ్ లారీ డ్రైవర్ మాత్రం. లారీ డ్రైవర్ వాళ్ళు నడిపాడు కారు ఏదైనా కానీ.
టాకింగ్ విత్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్. అసలు నీకేం డబ్బులు రా ఇస్తలేరా మనీ ఇంపార్టెంట్ ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ చెప్తా రండి 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 ఎవరండి హిందీ రండి తెలుగు రండి ఆగు రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఏరిగేది కూడా బాత్రూమ్ లో వీడియో తీస్తాడు రా. ఇంకోసారి ఏరిగేది కూడా బాత్రూమ్ లో వీడియో తీస్తాడు రా. గైస్ ఇప్పుడు అరౌండ్ 5:30కి ఇక్కడ సికింద్రాబాద్కి వచ్చాము అక్కడ హైదరాబాద్కి వచ్చాము. సో నైట్ అంతా ఫుల్ జాగ్రత్త చేసాము. హైలైట్ ఎక్స్పీరియన్స్. సో అందరు ఎగిరి అలిసిపోయారు అనమాట. సో ఫుల్ ఫస్ట్ కేఎల్ఎం షోరూమ్ కేఎల్ఎం షోరూమ్ కేఎల్ఎం షోరూమ్ చూసా ఫస్ట్ బస్సులో చూసాను. అక్కడ బస్సు వెళ్తుంది. బస్సు వెళ్తున్నప్పుడు ఫస్ట్ చూసా కేఎల్ఎం షోరూమ్ రా. నేను హైదరాబాద్ లో అప్పుడు అర్థమైంది హైదరాబాద్ అప్పుడు వచ్చిందా అని. ఇంక మళ్ళీ నిద్రపోయా. ఇప్పుడు కిందకి రా సికింద్రాబాద్ అదిగో పైన కనపడుతుంది కదా. A few moments later. ఇప్పుడు మీకు మ్యాటర్ చెప్పాలి. అసలు ఏం జరిగిందో మీకు చెప్తా చూడండి. ఏదో ఒక్కటి చెప్పు. మేమైతే ఇంకా జర్నీ స్టార్ట్ అయ్యాము గుంటూరులో. నేను ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 1 o'clock గుంటూరులో బయలుదేరాం. 5 కల్లా మేము సికింద్రాబాద్ లోపలికి ఎంటర్ అయ్యాం అన్నమాట. ఇప్పుడు మేము ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు టైం 6 అయింది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మేము ఆల్రెడీ ముందుగానే రూమ్ అనేది మాట్లాడుకున్నాం అన్నమాట. మా సుబాని వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు వాడు హ్యాండ్ ఇచ్చాడు. వాడేమో ఫోన్ ఎత్తాడు. నిద్రపోతున్నాడు. వాడి రూమ్ ఎక్కడో తెలియదు. వాడి రూట్ లొకేషన్ తెలియదు. వాడి ఫోన్ నెంబర్ తప్ప ఏంది, వాడి పేరు కూడా తెలియదు మాకు. వాడి ఫోన్ నెంబర్ తప్ప ఏం తెలియదు. ఇప్పుడు వాడు ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తట్లా. అలా ఉందా ఆ సిచ్యువేషన్. ఒక్కొక్కడు అవుట్ మ్యాటర్ ఏంటంటే వాడు నిన్న నైట్ లొకేషన్ పెట్టాడు అనమాట. పలానా లొకేషన్ రమ్మని. ఆడికి వచ్చాం. ఆడికి వస్తే అసలు వాడి ఏరియాలోనే లేడంట. ప్లేట్ అదిరిపోయింది. ఇక్కడ ఉన్న ప్రతి ఇంటికి ఎత్తుకుంటున్నాం మేము. ఆయన ఫోటో చూపించి ఆయన ఫోన్ చేస్తుంటే ఎత్తట్లా. నిన్న మార్నింగ్ 5 o'clock నుంచి కాల్ చేస్తున్నాం. ఆయన ఫోనే ఎత్తట్లేదు. ఆయన మొహం ఒకటే తెలుసు మాకు. ఇప్పుడు ఆయన ఫోన్ ఎత్తట్లేదు. ప్రతి ఇంటికి వెళ్ళాము. ఈ ఇంట్లోకి 2 వెళ్ళారు. ఇప్పుడు ఈ ఇంట్లోకి 2 వెళ్ళారు. వెతుకుతున్నాం. ఆయన దొరకట్లా మాకు. వెతకాలి. వెతికితే దొరకందంటూ ఏం లేదు. డబ్బులు ఇప్పించింది. ఏమైందిరా? అది సంగతి వస్తే ట్రిప్. సో రూమ్కి అయితే వచ్చాము.
థ్యాంక్ యూ సో మచ్. అందరికి హాయ్ చెప్పమ్మా. మళ్ళీ ఫ్రెష్ అప్ అవుతాం. సో గాయస్ ఇప్పుడు మనం గోల్కొండ అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ డే 1 డే 2. సో నౌ వీఆర్ ఇన్ 10 members. సో ఇందా నుంచి ఇక్కడిక్కడే తిరుగుతాం. ఎట్ వెళ్తున్నాం ఎవరికి తెలియట్లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము టిఫిన్ అయితే ఎవరికి చేయలేదు అనమాట. అరౌండ్ టైం ఎంత అయిందా? టైం 11:20 అంటే ఇంకా 11:30 అవుతుంది అనుకోండి. ఇప్పుడు టిఫిన్ చేయలే. అదే మా పరిస్థితి. ఎట్టుంది? మండుతున్నట్టుంది. సో అన్నమాట చెప్పాలంటే కలిదిరి పడిపోయేలా ఉన్నామయ్యా. టిఫిన్ మీరు ఎప్పుడైనా ఇలాంటి ట్రిప్పులకు వస్తే ముందు ఫుడ్ కి ప్రయారిటీ ఇవ్వండి, అంతే కదా? తప్పకుండా ఫుడ్ కి ఇవ్వండి. మనీ పోయినా పర్లా, ఫుడ్ ఉండాలి ఫస్ట్. ఫుడ్, రెస్ట్, బెడ్, అంతే. తర్వాత ట్రావెల్. ప్రతి బ్రా అంటారు కావాలా? అయ్యే తగ్గించుకుంటే బాగుంటది. ఓ పని చేయాల్సిందిరా, నువ్వు రాకుండా ఇంట్లోనే కూర్చొని ఇన్స్టాలో గూగుల్ మ్యాప్స్ లో ఫోటోలు చూసుకొని వెళ్ళాను అనుకోవాలి. అప్పుడు డబ్బులు మిగులుతాయి కదా నీకు కూడా. ప్యాకెట్స్ తెప్పిస్తా అన్న. ప్యాకెట్సా? కానీ ఎంత దూరం వచ్చిందో ప్యాకెట్స్ తింటే బాగోదు అన్న. టిఫినే కదా. టిఫిన్ అయినా బ్లాగ్ చేయాలంట మరి. బ్లాగ్ అని కాదు, బ్లాగేలే. వచ్చినందుకు ఉండాలి కదా విజిట్. సో గైస్ ఇప్పుడు మన టిఫిన్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం జస్ట్ గోల్కొండ కడుపునడ తినేసాం కాబట్టి మనం గోల్కొండకి అయితే వెళ్ళిపోతాం. ఆలస్యం చేయకూడదు, మళ్ళా తర్వాత వేరే ప్లేసెస్కి వెళ్ళాలి కాబట్టి బియాండ్ ఫార్వర్డ్ గుడ్. ఓకే శ్రీరామన్న వెనక్కి వచ్చావన్నా. నువ్వు ఎందుకన్నా వెనక్కి వచ్చావు? సరదా ఏంది? లారీ డ్రైవర్ నుంచి క్లియర్ పోస్ట్ ఇచ్చారా? దగ్గర ఉంది వాయిస్ నాది ఇచ్చినప్పుడు తీసుకోవాలి అంతే. గోల్కొండ వెళ్తున్నాం. అక్కడ వెస్లీగడ్ కొండ దిగతో ఇదిగో 9 మంది ఉన్నాం. 9 మంది పాడే. డే 2 కదా. ఎలా అనిపించింది? ప్రస్తుతానికి ఆకలి తీరింది అంటావు? ఆకలి చాలా గంటల తర్వాత తీరింది. నెక్స్ట్ ఎక్కడికి నా ప్లాన్ అనుకున్నావా? గోల్కొండ అయిపోయిన తర్వాత PHB లో వెస్లీ గారిని ఇంట్రడ్యూస్ చేస్తాం కొత్తగా. ఈ ఎక్స్చేంజ్ అనమాట. ఎక్స్చేంజ్ మనం అందరూ మా ఫ్రెండ్స్ అందరూ టికెట్ కోసం టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నారు. నేను కూడా టికెట్ తీసుకుంటున్నాను. టికెట్ తీసుకోరా. మన గోల్కొండ టికెట్ అన్నమాట. ఓకే పద వెళ్దాం. మన ఇప్పుడు గోల్కొండ ఫోర్ట్ లోకి గోల్కొండ ఎంటర్ అయ్యాం. చూసినట్లయితే ఏంటి టికెట్ చెక్ చేస్తున్నారు. మామూలు ఇక్కడ చప్పట్లు కొడితే బాగా రీసౌండ్ వస్తుందంట. మనం ఇలాంటి ట్రై చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బేసిక్ ఇంకా ఎంత ఉందా? ఇప్పుడు అది ఎక్కాలంట కదా.
ఇప్పుడే కొన్నది గోల్కొండ ఎక్కి కింద దిగుతున్నాం. ఎలా వచ్చేది ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్నా? పైకి ఎక్కే వరకు లోపల ఉన్న రసం అంతా కారిపోయింది. అక్కడికి వెళ్ళాక వాటర్ కావాలి అని దాహం కోసం చూస్తా ఉంటే ఏదో ఎడారిలో నీళ్లు దొరికినట్టు ఒక షాప్ కనబడింది మాకు. కానీ అక్కడ తీరా ఏంటంటే ఓన్లీ క్యాష్ అన్నాడు. మా అందరి దగ్గర మేధావులందరి దగ్గర ఓన్లీ యూపీఐ. ఫోన్ పే ఉండడం వల్ల వేరే వాడిని అప్పుడుకున్నట్టు అడుకోవాల్సి వచ్చింది. అడుక్కొని వాళ్ళకి ఫోన్ పే చేయాల్సి వచ్చింది. సో అలా మా దాహం తెచ్చుకున్నాం. మొత్తానికి దాహం తెచ్చుకుని మళ్ళీ రిటర్న్ ఎక్కడికి అయినా అవ్వలేదు దాహం. అమ్మా ఈ సూర్యుడు బ్రో ఇప్పుడే ఇవ్వాలి. ఇలా ఉంటే అలాగా చూడన్నమ్మా దారుణం దారుణం అండి. ఇవన్నీ ఎలా అనిపించింది రాజస్థాన్ ఎడారిలో ప్రయాణం చేసి? చాలా మంది గోల్కొండ ట్రిప్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం నెక్స్ట్? అయితే పార్క్ లేకపోతే వెళ్ళి ఇంట్లో వెళ్ళి తొంగొండమే. అదే సంగతి. రెడీయా? నైస్. హాయ్ మామా, ఇప్పుడు మేము మార్నింగ్ గోల్కొండకి వెళ్ళాము. లంచ్ చేసి ఇప్పుడు చార్మినార్ దగ్గరికి వెళ్తాం. లెట్ మీ షో ద చార్మినార్. ఇప్పుడు చార్మినార్ చూపిస్తాం. తెలిసే ఉండేది, ఎప్పుడు చూసా ఉంటారు. అదిగా నీగో ఏడాడో ఉంది మామా. సో నేను ఇంకా దగ్గరికి వెళ్ళాక మీకు చూపిస్తాం. హైదరాబాద్ అంటే ట్రాఫిక్ అంటే హైదరాబాద్ అందరూ మీకు తెలుసు, మాకు తెలుసు. అసలు హైలైట్ ఉంది బాబా ఏ మాటకి అన్నమాట. అసలు వెనకాల సన్ అయితే హైలైట్ నెక్స్ట్ లెవెల్. అది వేరే లెవెల్. అది వెనకాల చూడండి అక్కడ బ్రైట్. బాబా ఏముంది. హలో గైస్, ఎక్స్ప్లోర్ విత్ కిరణ్ ఛానల్ నేమ్. అవసరం ఉంది గైస్. ఫోటో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ యూ తమ్నేల్ ఆగయా. హైలైట్ ఏంటంటే మేము చార్మినార్ దగ్గర తప్పిపోయాం. అదే హైలైట్. మేము ఇద్దరం వైపు అయిపోయాం, మిగతా 6 వైపు అయిపోయారు. 6 సార్లు 6 రౌండ్లు వేసారు. ఇప్పుడు దాకా కనపడలా. ఫోన్లు చేస్తే ఇదిగో ఇక్కడే ఉన్నారు కానీ కనపడట్లేదు. ఈ గుంపులో యాడ్ ఎత్తగలేను మనల్ని. అది ఇప్పుడు మనం మక్కా మసీద్ వచ్చేసాం. సో గాయస్ ఇప్పుడు మనం చార్మినార్ నుంచి మక్కా మసీద్ వెళ్ళి వచ్చాము. బాబా ఏముంది హైలైట్. వెరీ స్పీకింగ్ ఇంగ్లీష్. యా కంటెంట్ ఏ యూ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ స్పీకర్ నా. యూ హ్యావ్ బెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇన్ యువర్ ఇంగ్లీష్ స్పీకింగ్. బాత్ కర్ భాయ్. అంటే ఇప్పుడు మైక్ లేదమ్మా తమ్ముడు. ఎందుకు భయ్? రబ్బింగ్ I want oil pack. Some you are going to book stall? देखो We will do vlogs. Name देखो. ఉరుకురా. ఈరోజు సెకండ్ డే ట్రిప్ లో మేము 3rd ప్లేస్ కి అయితే వచ్చాము అనమాట విజిట్ చేయడానికి. అదేందో కాదు, ట్యాంక్ బండ్ అయితే చూడటానికి అయితే వచ్చాము. సో ఇక్కడైతే హైలైట్ ఫ్రెండ్స్ మళ్ళీ తప్పిపోయారు. అది కామన్, మాకు వచ్చిన పిల్లలు తప్పిపోతా ఉంటారు. సో ఇప్పుడు మనం ట్యాంక్ దగ్గరికి వెళ్తే బై వాక్ అయితే వెళ్తున్నాం. బై వాక్ అయితే మనం వెళ్తున్నాము. సో మనం ఇప్పుడు అంబేద్కర్ బాబాయ్ దగ్గరికి వచ్చాం. బుద్ధుడు బొమ్మ, సారీ అంబేద్కర్ బొమ్మ. చాలా మంది సీట్లు ఇచ్చి ఆయన నిలబడుతుంది మహానుభావుడు. అదే పక్కన చూడు సచివాలయం. నిజంగా అదేందో నాకు కూడా తెలియదురా. నిజమా? అది నిజంగా బంగారం కట్టారా? కోల్డ్ పెయింటింగ్ వేసారా? పెయింటింగ్ అన్నా. అంత బంగారం మన దగ్గర ఉంటే మనం కేజీఎఫ్ లో రాకీ బాయ్ అమ్మ కూడా అంతేగా. నిజంగా ఈ జంటల్ని ఏం చేయాలి? అరే ఈ జంటల్ని ఏం చేయాలరా? వాళ్ళ పాలన వదిలేయాలి. ఏం చేస్తారు? అందరికుంటే అదృష్టం వాళ్ళు లేదు అందరికి. అలాగే వాళ్ళకుంటే అది అలాంటి వాళ్ళని చేసి ఏడవటం తప్ప ఇంకేం చేయాలి. ఇటు వెళ్దాం పైకి. చూడాలని ఉందా? బాబా
కలకల్లా ఆడుతున్నారు, అందరు కలకల్లా ఆడుతున్నారు రా శ్రీరామ్. నిజంగా ఏ మాటకి ఆ మాట. హైదరాబాద్ ఏనబ్బా, కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మా. వర్త్